హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ. మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్స్లో, అలాగే సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మరియు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్లో అపార్ట్మెంట్స్లో 2 BHK ఫ్లాట్స్, 3 BHK ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, అలాగే ఓపెన్ ల్యాండ్స్ మరియు కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ ప్రాపర్టీస్, ఈ విధంగా బెస్ట్ 23 ప్రాపర్టీస్ అయితే డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కనే వచ్చాయన్నమాట అండి. ఇవన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కనే వచ్చాయి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. ఇందులో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోము, డైరెక్ట్ మీకు ఓనర్తోనే డీలింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అన్నమాట అండి. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు 6 కిలోమీటర్ దూరం ఉంటుందన్నమాట. సో ఇది మనకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన పిఎన్టీ కాలనీలో సేల్కి అనేది వచ్చింది. G+1 బిల్డింగ్. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్. దీనికి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి 33 ఫీట్ రోడ్ అనమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఒక హాలు, ఒక బెడ్రూమ్, కిచెన్, ఈ విధంగా 2 పోర్షన్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మొత్తంగా రెంట్స్ అనేవి ఇచ్చుకుంటే సుమారుగా మనకి 20 నుంచి 25 వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు. చుట్టూ గోడలకి వాల్ కేర్ అనేవి పెట్టారండి. మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట. సో మనకి పిఓపి సీలింగ్ కూడా వచ్చేసింది. అలాగే బెడ్రూమ్స్లో కూడా మనకి కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు. చుట్టూ అంతా కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు. అదేవిధంగా మనకి పిఓపి సీలింగ్ కూడా చేసిందనమాట. మనకి కిచెన్లో గ్యాస్ కట్ అనేది ఇచ్చారు. పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉంది. గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు. చుట్టూరా మనకి సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద కేవలం 80 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి డైరెక్ట్ ఓనర్ సేల్కి అనేది వచ్చింది. రేట్ ఏమీ ఫైనల్ కాదు. ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తాము. ఇందులో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాము. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన శివాలయం ప్రైమ్ లొకేషన్లో 96 గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. సో చుట్టూ అంతా చూసుకోవచ్చండి, మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి. మరియు క్లాస్ అండ్ డీసెంట్గా చాలా బాగుంటుంది అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్లో మనకి ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి 20 ఫీట్ రోడ్ అనమాట అండి. ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి 26 అడుగులండి. లోతు వచ్చేసరికి 34 అడుగులు అన్నమాట అండి. ఇది మొత్తంగా 96 గజాలు అనమాట అండి. కొలతల పరంగా కూడా స్క్వేర్ బిట్ లాగా ఉందండి, చాలా బాగుంది అనమాట అండి. మనకి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద 62 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. రేట్ ఏమీ ఫైనల్ కాదండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. మేము డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర కానూరు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 950 ఎస్ఎఫ్టీ ఇచ్చారు. ప్లింత్ ఏరియాగా 850 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు. అన్డివైడెడ్ షేర్ కింద 32 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఈ అపార్ట్మెంట్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. ఇప్పుడు మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో సేల్కి అనేది వచ్చిందండి. సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా 30 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. సో చూసుకోవచ్చండి, చాలా స్పేషియస్గా ఈ ఫ్లాట్ అయితే డిజైన్ చేశారనమాట. పైన పిఓపి సీలింగ్ కూడా చేస్తుందండి. చుట్టూ అంతా కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారు. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారు. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసి సుమారుగా ఒక 10 ఇయర్స్ అవుతుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి. ఇందులో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట.
నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ అంబాపురం ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. టోటల్గా ఇది 1100 SFT అనమాట. ప్లింత్ ఏరియాగా 900 SFT అనేది ఇచ్చారు. లోపల మనకి కబోర్డ్స్ మరియు సీలింగ్ వర్క్ అయితే చేస్తుందండి. అలాగే మనకి మెయిన్ డోర్ విండోస్ అయితే టేక్వుడ్తో చేయించారనమాట. దీనికి జనరేటర్ పవర్ బ్యాక్ ఉంది. అలాగే మనకి లిఫ్ట్ సౌకర్యం ఉంది. చుట్టూరా మనకి కాంపౌండ్ వాల్ అనేది ఉంది. అలానే సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయి. వాకింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట అండి. 24/7 సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉంది. సో ఇది అన్డివైడెడ్ షేర్ కింద మనకి 50 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ బిల్డింగ్కి మనకి CRDA అప్రూవల్ ప్లాన్ ఉంది. అలాగే మనకి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయండి. మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద సేల్కి అనేది వచ్చిందండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి 8 2 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి. ఇవన్నీ కూడా మనకి కొత్త అపార్ట్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా కేవలం 42 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చాయి. రేట్ ఏమీ ఫైనల్ కాదండి. మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి. సో స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. దీనికి టోటల్ SFT అనేది 1000 SFT, ప్లింత్ ఏరియాగా 800 SFT అనేది ఇచ్చారు. 150 SFT అనేది ఇన్సైడ్ కారిడార్ అనమాట. దీనికి బైక్ పార్కింగ్ సౌకర్యం ఉంది. అలానే మనకి 24/7 సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉంది. అన్డివైడెడ్ షేర్ కింద మనకి 22 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ ముందు రోడ్డు 33 ఫీట్ రోడ్డు అనమాట. లోపల వర్క్ అయితే అంతా కూడా చాలా బాగుందండి. కింద ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారు. పైన POP సీలింగ్ కూడా చేసిందనమాట. చుట్టూ అంతా కూడా కబోర్డ్ వర్క్ అయితే చేసింది. కిచెన్లో కూడా మనకి గ్యాస్ కట్ట అనేది ఇచ్చారు. పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఉంది. మరియు సిమెంట్ ర్యాక్స్కి కబోర్డ్స్ అని కూడా ఇచ్చారండి. అలానే బెడ్రూమ్లో కూడా మనకి POP సీలింగ్ అయితే చేస్తుంది. చుట్టూరా కూడా మనకి CPVC స్లైడింగ్ విండోస్ మరియు టేక్వుడ్తో కబోర్డ్స్ అయితే చేస్తున్నాయి అనమాట. రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద కేవలం 35 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి. చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా బాగుందన్నమాట అండి. అస్సలు మిస్ చేయమాకండి. చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తాము. అలాగే ఇందులో మాకు ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ పైపుల్ రోడ్ బైపాస్కి 100 మీటర్స్ దూరంలో ఈ బిల్డింగ్ అనేది ఉందండి. సో ఇప్పుడు మనకి ఇది మొత్తంగా 154 గజాలు అనమాట అండి. ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి 21 అడుగులు, లోతు వచ్చేసరికి 66 అడుగులు అండి. ఇది మొత్తంగా 154 గజాలు అనమాట. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్. ఇది స్థలం ముందు రోడ్డు మనకి 33 ఫీట్ రోడ్డు అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్కి అయితే వచ్చింది. ప్రజెంట్ ఇక్కడ మనకి గోడంకి రెంట్స్ అయితే ఇచ్చారనమాట అండి. ప్రజెంట్ రెంట్స్ తోటి మనకి 50,000 అనేవి వస్తున్నాయండి. సో ఇప్పుడు ఇది మనకి డైరెక్ట్ ఓనర్ సేల్కి అనేది వచ్చింది. కేవలం 80 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. ఇందులో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట. సో స్క్రీన్ మీద కనబడుతున్న ఈ మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. ఎవరు కూడా మిస్ చేయమాకండి. చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రస్తుతానికి ఇవి గోడౌన్స్ లాగా యూజ్ చేస్తున్నారండి. రన్నింగ్ రెంట్స్ అనేవి సుమారుగా 50,000 దాకా వస్తున్నాయండి. రేట్ ఏమీ ఫైనల్ కాదండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కృష్ణా బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవల్లి ప్రైమ్ లొకేషన్లో మనకి 210 గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది. ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది ఉండవల్లి మెయిన్ రోడ్ నుంచి సుమారు 500 మీటర్స్ దూరంలోనే ఈ ఓపెన్ ల్యాండ్ అనేది ఉందన్నమాట. సో చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అండి. మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. సో ఇప్పుడు మనకి ఇది ఒక సెంట్ వచ్చేసరికి 14 లక్షలు చెప్తున్నారండి. సో 210 గజాలు అనేవి సుమారుగా 65 లక్షలు అనేవి చెప్తున్నారు. ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి 24 ఫీట్ రోడ్డు అనమాట. రేట్ ఏమీ ఫైనల్ కాదండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తాము.
ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట. స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి, అలాగే విజయవాడ సిటీకి, మంగళగిరికి చాలా దగ్గరగా ఉండదు కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఆంధ్ర హాస్పిటల్ దగ్గర మనకి ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కి వచ్చింది. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1000 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు. ప్లింత్ ఏరియాగా 850 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారు. చుట్టూరా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారు. పైన పిఓపి సీలింగ్ కూడా చేస్తుంది. అలానే మనకి టీవీ యూనిట్ మరియు కబోర్డ్ వర్క్ అయితే చేస్తుంది అనమాట అండి. కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారు. అదేవిధంగా మనకి బెడ్రూమ్లో పిఓపి సీలింగ్ కూడా చేస్తుంది. చుట్టూరా వాల్స్ అన్నీ కూడా వాల్ కేర్ అనేవి పెట్టారు. అదేవిధంగా కబోర్డ్స్ కూడా చేస్తున్నాయి అనమాట. 2 బాత్రూమ్స్లో కూడా మనకి గోడలకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. అలాగే వెంటిలేషన్ పరంగా సిపివిసి స్లైడింగ్ విండోస్ కూడా ఇచ్చారండి. సో ఇది రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. కేవలం 32 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి. స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఇది కేవలం 32 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెంజ్ సర్కిల్కి సుమారు 1 కిలోమీటర్ దూరంలో పడమట ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 2000 ఎస్ఎఫ్టీ అండి. అలానే ప్లింత్ ఏరియాగా మనకి 1400 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు. కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది. అలానే అన్డివైడెడ్ షేర్ కింద మనకి 60 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ అపార్ట్మెంట్లో 5th ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ప్లస్ గ్రానైట్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. చుట్టూరా మనకి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 96 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. ఇది మొత్తంగా 5000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్కి అనేది వచ్చింది. రేట్ ఏమీ ఫైనల్ కాదండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీకు మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి. అలాగే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఇప్పుడు మనకి ఇది 3 BHK కొత్త 3 BHK ఫ్లాట్ అనమాట అండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర మనకి ఈ అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. ఇది మొత్తంగా 1650 ప్లింత్ ఏరియా ఇచ్చారండి. అలాగే అన్డివైడెడ్ షేర్ కింద 70 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది. అలాగే లిఫ్ట్ సౌకర్యం ఉంది. చుట్టూరా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి. వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది. డైరెక్ట్ ఓనర్ సేల్గా కేవలం 80 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది. మనకి చుట్టూరా వాల్ కేర్ అనేది పెట్టారండి వాల్స్కి. అలానే మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది చేశారు. సో కబోర్డ్ వర్క్ అయితే కూడా చేసింది టేక్ వుడ్ మరియు పిఓపి సీలింగ్ కూడా చేసింది అనమాట. సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. ఇది న్యూ ఫ్లాట్ అనమాట. సో చాలా తక్కువ ప్రైస్కి మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్గా అనేది వచ్చింది. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం. ఇందుట్లో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట. రేట్ ఏమీ ఫైనల్ కాదు, రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మైలవరం ప్రైమ్ లొకేషన్లో వెలగలూరు విలేజ్లో 1 ఎకరం 40 సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా అయితే వచ్చిందండి. ప్రస్తుతానికి ఇక్కడ 1,20,00,000 అనేవి చెప్తున్నారు.
రేట్ ఏమీ ఫైనల్ కాదండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తాం అనమాట అండి. ఇందులో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోము. సో స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోే ప్రాపర్టీ అనేది విజయవాడ తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో శ్రీరామ స్కూల్స్ పక్కన మనకి 20 సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్కి వచ్చిందండి. ఇక్కడ మనకి సెంటు 12 లక్షలు అనేది చెప్తున్నారు. సో రేట్ ఏమీ ఫైనల్ కాదనమాట అండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం. ఇందులో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. ఇక్కడ సెంటు 12 లక్షలు అని చెప్తున్నారండి, 20 సెంట్లు ఉన్నాయన్నమాట. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూసేవారు తప్పకుండా చూసి తీసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో తాడిగడప క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయి. మొత్తంగా ఇందులో మనకి 3 3 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ 3 ఫేసింగ్లో 3 ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయి. దీనికి టోటల్గా ప్లింత్ ఏరియా అనేది 1000, టోటల్ SFT అనేది 1300 SFT. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది, అలాగే మనకి జనరేటర్ సౌకర్యం కూడా ఉంది. సో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయి, అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అయితే మనకి 56 లక్షలు ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్ అయితే మనకి 54 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. ఈ రెండు కూడా మనకి డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తాము. లోపల మనకి కబోర్డ్ వర్క్, అలానే సీలింగ్ వర్క్, కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు. చుట్టూ అంతా కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట. ఇవి న్యూ అపార్ట్మెంట్లో న్యూ ఫ్లాట్స్ అన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. ఇందులో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట. స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయి. ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్లో అనేది ఉంటుంది. దీనికి టోటల్ SFT అనేది 1250 SFT ఇచ్చారు. ప్లింత్ ఏరియాగా 950 SFT అనేది ఇచ్చారనమాట. దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందన్నమాట. అలాగే దీనికి అన్డివైడెడ్ షేర్ కింద 26 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇది 45 లక్షలు అనేవి చెప్తున్నారండి. రేట్ ఏమీ ఫైనల్ కాదు. ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట అండి. సో మీకు ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి. ఇందులో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోము. స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన పోరంకి ప్రైమ్ లొకేషన్లో G+1 డూప్లెక్స్ హౌస్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్కి అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇది 133 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 డూప్లెక్స్ హౌస్ అనమాట. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అనమాట అండి. ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి 30 ఫీట్ రోడ్డు. ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి డైరెక్ట్ ఓనర్ సేల్కి అనేది వచ్చింది. లోపల ఇంటీరియర్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట అండి. సో మనం దగ్గరుండి ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటున్నామో అదేవిధంగా వీరైతే కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి. సో న్యూ హౌస్ అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. చుట్టూ అంతా కూడా గోడలకి మంచి కలర్ఫుల్ పెయింటింగ్, అలానే వాల్ పేపర్ అనేవి అంటించి చాలా రిచ్ లాగా ఉందండి. అలానే మనకి కబోర్డ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. సో ఇక్కడ చూడొచ్చండి, స్పేషియస్గా హాల్స్, బెడ్రూమ్స్ మరియు డైనింగ్ స్పేస్, కిచెన్స్ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. ఇక్కడ మనకి డూప్లెక్స్కి స్టేర్ కేస్ అనేవి లపోత్రా గ్రానైట్ అనేది యూజ్ చేశారనమాట. చాలా గ్రాండ్గా ఉందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఇది 1,45,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీకు మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి. ఇందులో మాకు ఎటువంటి కమిషన్ కూడా తీసుకోము.
మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. సో ఎవరు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. రేట్ ఏమీ ఫైనల్ కాదండి, రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కరెన్సీ నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ న్యూ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్, 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట. ఇవి డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ అనమాట అండి. సో ఇందులో మనకి 3 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసరికి టోటల్ SFT అనేది 1600 SFT ఇచ్చారు. ప్లింత్ ఏరియాగా 1300 SFT అనేది ఇచ్చారు. అన్డివైడెడ్ షేర్ కింద 62 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. అలాగే మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసరికి 1300 SFT ఇచ్చారు. ప్లింత్ ఏరియాగా 1000 SFT అనేది ఇచ్చారు. దీనికి కూడా మనకి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. అలానే జనరేటర్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో దీనికి అన్డివైడెడ్ షేర్ కింద 30 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ కబోర్డ్స్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట అండి. ఇప్పుడు కబోర్డ్స్తో కలిపి మనకి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే 75 lakhs అనమాట అండి. అదే మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే 45 lakhs అండి. సో రేట్ ఏమీ ఫైనల్ కాదండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి. ఇందులో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోము. అలాగే రేట్ ఏమీ ఫైనల్ కాదండి, రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవి న్యూ అపార్ట్మెంట్లో న్యూ ఫ్లాట్స్ అనమాట అండి. వర్క్ అంతా కూడా చాలా నీట్గా చేశారనమాట అండి. రెడీ టు మూవ్ హౌస్ అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురం క్లాస్ ఏరియాలో రోడ్డు ఫేసింగ్లో మనకి బిల్డింగ్ అనేది సేల్కి వచ్చింది. ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అనమాట అండి. సో చాలా ఎమ్యూనిటీస్ తోటి మనకి ఈ ప్రాపర్టీ అనేది చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది. ఆటోమేషన్ గేటు, అలానే 24/7 సెక్యూరిటీ సిస్టము, లిఫ్ట్, జనరేటర్, పవర్ బ్యాక్, అదేవిధంగా మనకి 3 phase పవర్ సప్లై, శానిటరీ వర్క్ అంతా కూడా మనకి జాక్వార్ కంపెనీ బ్రాండెడ్ ఐటెం అయితే వాడారనమాట అండి. సో ఇక్కడ చూసుకొచ్చండి, టేక్వుడ్, బలాషా టేక్వుడ్ అయితే వాడి మనకి ఇక్కడ గుమ్మాలు, కిటికీలు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇందులో అన్నీ కూడా మనకి ఇంపోర్ట్ చేసుకున్న ఐటమ్సే అనమాట అండి. చాలా గ్రాండ్గా అయితే కట్టారనమాట. ఇక్కడ షెల్ఫ్స్ కూడా మనకి గ్రానైట్ ఫ్రేమింగ్ తోటి షెల్ఫ్స్ అనేవి ఇచ్చారు. బెడ్రూమ్స్లో మనకి కబోర్డ్స్ కూడా హైడ్రాలిక్ కబోర్డ్స్ మరియు మాడ్యులర్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇది మనకి చాలా తక్కువ ప్రైస్ డైరెక్ట్ ఓనర్ సేల్గా అనేది వచ్చింది. కేవలం 1,50,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది. రేట్ ఏమీ ఫైనల్ కాదండి, రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి. ఇందులో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోము. అలాగే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబరు, సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. మనం దగ్గరుండి ఏ విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవాలనుకుంటున్నామో అదేవిధంగా వీరైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మంచి ప్రైమ్ లొకేషన్లో G+1 బిల్డింగ్ దగ్గరుండి కట్టుకున్న 200 గజాల్లో డైరెక్ట్ ఓనర్ సేల్గా అనేది వచ్చింది. సో ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్. ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి 20 feet రోడ్డు అనమాట. చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. మరియు మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా కేవలం 1 కోటి రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. సో లోపల వర్క్ అంతా కూడా చాలా మంచిగా చేశారనమాట అండి. చాలా గ్రాండ్గా ఉంది. మనం దగ్గరుండి ఏ విధంగా కట్టించుకుంటామో సేమ్ అదే విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. సో మనకి ఇప్పుడు ఇది చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చినట్టే అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మేము మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి. ఇందులో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట. స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ జంక్షన్ దాటిన తర్వాత గుడివాడ వెళ్ళే దారిలో మనకి జొన్నపాడు ప్రైమ్ లొకేషన్లో 65 ఎకరాలు 90 ఎకరాలు చేపల చెరువు అయితే డైరెక్ట్ ఓనర్ సేల్గా అనేది వచ్చాయండి. 90 ఎకరాల్లో మనకి 2 ట్యాంకుల్లో చేపల చెరువు అనేది సేల్కి వచ్చిందండి. అదే మనకి 65 ఎకరాల్లో అయితే 3 ట్యాంకులతోటి చేపల చెరువు అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ ఎకరం మనకి 45 లక్షలు అనేది చెప్తున్నారు అనమాట అండి.
సో తీసుకుంటే కానీ 65 ఎకరాలు తీసుకోవాలి, లేదంటే 90 ఎకరాలనే తీసుకోవాలండి. ఇందులో ఎటువంటి పార్టీషన్ కూడా లేదనమాట. రేట్ ఏమీ ఫైనల్ కాదండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి. అలాగే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి. రేట్ ఏమీ ఫైనల్ కాదు, రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో మేధా సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీ ఆపోజిట్గా మనకి 1890 గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. ఇక్కడ మనకి గజం 30,000 చెప్తున్నారు. రేట్ ఏమీ ఫైనల్ కాదండి, రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి మనకి 112 అడుగులు అండి, లోతు వచ్చేసరికి 150 అడుగులు అనమాట అండి. ఇది నార్త్ ఫేసింగ్లో మనకి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే ఇది కేసర్పల్లి అనమాట అండి. సో ఇప్పుడు ఎవరైతే లో బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. అలాగే ఈ ప్రాపర్టీని మీరు చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్ తాడిగడప దగ్గర మనకి ఈ న్యూ అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. ఇది తాడిగడప మెయిన్ రోడ్ నుంచి సుమారు 200 మీటర్స్ దూరంలోనే సర్వీస్ రోడ్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 3 BHK ఫ్లాట్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్కి వచ్చింది. దీనికి టోటల్గా ప్లింత్ ఏరియా అనేది 1350 SFT అనేది ఇచ్చారండి. కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. చుట్టూరా కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి, వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సో ఈ న్యూ అపార్ట్మెంట్లో మనకి న్యూ 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. ఇప్పుడు ఇది మనకి వెస్ట్ సైడ్లో ఈ ఫ్లాట్ అనేది ఉందన్నమాట. సో లోపలంతా కూడా మనకి ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారు. చుట్టూరా వాల్స్కి వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట అండి. అలానే పిఓపి సీలింగ్ మంచి క్లాస్ డిజైన్స్ తోటి చేశారనమాట. బెడ్రూమ్స్లో, హాల్స్ మరియు డైనింగ్ స్పేస్లో, కిచెన్లో కూడా మనకి యూ షేప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి. పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉంది. అలానే గ్యాస్ కట్కి పైవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి. చాలా స్పేషియస్గా కిచెన్ కూడా డిజైన్ చేశారు. ఇక్కడ చూడొచ్చండి, ఎస్ఎఫ్టీ పరంగా ఇది చాలా పెద్ద ఫ్లాట్ అనమాట. బెడ్రూమ్స్, హాల్, అదేవిధంగా డైనింగ్ స్పేస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట. సో ఇంకా దీంట్లో మనకి కబోర్డ్ వర్క్ అయితే ఇంకా చేయాల్సి ఉందన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా కేవలం 75 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. రేట్ ఏమీ ఫైనల్ కాదండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి. ఇందులో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట. అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం 500 మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ SFT అనేది 1050 SFT ఇచ్చారు. ప్లింత్ ఏరియాగా మనకి 850 SFT అనేది ఇచ్చారనమాట. సో దీనికి అన్డివైడెడ్ షేర్ కింద 25 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. లిఫ్ట్ సౌకర్యం ఉంది, అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట. చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అలానే 24/7 సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉందన్నమాట. 2 BHK ఫ్లాట్ అనేది ఇప్పుడు మనకి డైరెక్ట్ ఓనర్ సేల్గా 35 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి. రేట్ ఏమీ ఫైనల్ కాదు. ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. మేము డైరెక్ట్ ఓనర్తోనే మీకు మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తాము. ఇందులో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట అండి. అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఇదే ఏరియాలో మనకి న్యూ అపార్ట్మెంట్లో న్యూ 3 BHK ఫ్లాట్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్కి వచ్చింది. దీనికి టోటల్ SFT అనేది 1950 SFT అనమాట. ప్లింత్ ఏరియాగా 1500 SFT అనేది ఇచ్చారు. అన్డివైడెడ్ షేర్ కింద 40 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉంది, అలాగే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. 24/7 సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఉందన్నమాట అండి. చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. సో ఇంకా ఇది కన్స్ట్రక్షన్ అయితే పూర్తవలేదండి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. సో ఎంట్రన్స్ ఇక్కడ మనకి సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇస్తారండి. ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట. మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి పిఓపి సీలింగ్ అయితే ఇచ్చారనమాట అండి, క్లాస్ డిజైన్ తోటి. అలానే ఎదురుగానే మనకి టీవీ యూనిట్ అనేది ఇచ్చారు. పక్కనే వెంటిలేషన్ పరంగా మనకి CPVC స్లైడింగ్ విండో అనేది ఇచ్చారు. దానికి చుట్టూరా గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారనమాట. సో ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అనమాట అండి. చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారు.
సిమెంట్ ర్యాక్స్ అనేవి ఉన్నాయండి. దాని కబోర్డ్ వర్క్ అయితే ఇంకా జరగాల్సి ఉంది. పైన సీలింగ్ వర్క్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వాలండి. ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా పూజ గది అనమాట. ఇద్దరు మనుషులు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజ గది అనేది కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇదంతా కిచెన్ స్పేస్ అనమాట అండి. గ్యాస్ కట్ అనేది ఇచ్చారు. పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి. గ్యాస్ కట్కి పై వరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. పక్కనే వెంటిలేషన్ పరంగా కూడా మనకి సిపివి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారనమాట. దానికి చుట్టూరా గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఉన్నాయండి. ఈ సిమెంట్ ర్యాక్స్కి కబోర్డ్ వర్క్ అయితే ఇంకా జరగాల్సి ఉందండి. ఇంకా టైం అయితే పట్టిద్ది కొంచెం. సో చూడొచ్చండి ఇదంతా కూడా బయట మనకి యూటిలిటీ ఏరియా అనమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారు. పై వరకు కూడా గోడలకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సిమెంట్ ర్యాక్స్ కూడా ఇచ్చారనమాట అండి. చూడొచ్చు ఇక్కడ చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఇప్పుడు ఈ న్యూ అపార్ట్మెంట్లో న్యూ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ చూడొచ్చు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చేశారు. పైన పిఓపి క్లాస్ కలర్స్ తోటి డిజైన్ అయితే ఇచ్చారు సీలింగ్ వరకు. అలానే దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట అండి. పక్కనే మనకి వెంటిలేషన్ పరంగా కూడా సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారు. దానికి చుట్టూరా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఉంది. సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారు. దీనికి కబోర్డ్ వర్క్ అయితే ఇంకా ఫినిష్ అవ్వలేదు అనమాట. బాత్రూంలో కూడా మనకి వెస్టర్న్ సూట్ అనేది పెట్టాల్సి ఉందండి. వెంటిలేషన్ పరంగా కూడా చిన్న కిటికీ అనేది ఇచ్చారనమాట. మంచి స్పేషియస్గా బెడ్రూమ్ డిజైన్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్లో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. చుట్టూరా కూడా మనకి సిమెంట్ ర్యాక్స్ అనేవి ఉన్నాయి. అలాగే మనకి వాల్స్ అన్నీ కూడా వాల్కేర్ అనేవి పెట్టారు. ఈ సిమెంట్ ర్యాక్స్కి మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయాల్సి మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ అయితే చేశారన్నమాట అండి. ఇక్కడ విండోస్కి మరియు డోర్స్కి కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ అనమాట అండి. ఇక్కడ మనకి స్టీల్ రైలింగ్ తోటి గ్లాస్ ఫ్రేమింగ్ అనేది వస్తుంది. కింద ఫ్లోరింగ్ కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారనమాట. ఇంకా వర్క్ అయితే చేయాల్సి ఉందన్నమాట అండి. సో ఇక్కడ చూడొచ్చు ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు. కింద ఫ్లోరింగ్ కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారు. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూడొచ్చు మీరు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు. సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారనమాట. ఇంకా కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంది. అలానే మంచి డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ అయితే చేశారనమాట. చుట్టూరా కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ వెంటిలేషన్ పరంగా కూడా మనకి సిపివిసి విండో అనేది ఇచ్చారు. దానికి చుట్టూరా గ్రాండ్ ఫ్రేమింగ్ అనేది ఉందన్నమాట అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట అండి. అటాచ్డ్ బాత్రూంలో కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. పైన గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. సో వెంటిలేషన్ పరంగా కూడా మనకి చిన్న విండో అనేది ఇచ్చారనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ కింద కేవలం 63 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. రేట్ ఏమీ ఫైనల్ కాదండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తోనే మేము మీటింగ్ అనేది అరేంజ్ చేస్తామండి. ఇందులో మేము ఎటువంటి కమిషన్ కూడా తీసుకోమన్నమాట. ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా మనకి సిటీ సరౌండింగ్స్లో, అలానే సిటీ మంచి ప్రైమ్ లొకేషన్స్లో, అలాగే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్లో ఈ హౌసెస్ అనేవి సేల్కి వచ్చాయండి. ఇందులో మనకి 2 BHK ఫ్లాట్స్, 3 BHK ఫ్లాట్స్, అదేవిధంగా మనకి ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, ఈ విధంగా మనకి డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్ అనే అనమాట అండి మొత్తంగా ఇవి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.